అహ్మదాబాద్ విమాన ప్రమాదం సాంకేతిక సమస్య వల్లే జరిగిందంటున్నారు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ ఎస్ఎన్ రెడ్డి. విమానానికున్న రెండు ఇంజన్లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు నిర్ధారణకు వచ్చామంటున్న ఎస్ఎన్ రెడ్డితో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి మనకు అందిస్తారు. నిన్న అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. దాదాపు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంత పెద్ద ప్రమాదం జరగడం పైన నిపుణులు ఒక్కొక్కరు ఒక్కో మాట ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ప్రమాదం ఏ విధంగా జరిగింది? 2 ఇంజన్లు ఉన్నటువంటి బోయింగ్ ఒక్కసారిగా ఎందుకు ఆగిపోయింది? ఒక ఇంజన్ ఫెయిల్ అయినా సరే మరొక ఇంజన్తో నడవాల్సినటువంటి బోయింగ్ ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలిపోయింది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈఓ ఉన్నారు. సార్, నిన్న జరిగిన ప్రమాదం పైన ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక్కసారిగా అంటే కేవలం 30 సెకండ్లలోనే ప్రమాదం జరిగిపోయింది. 2 ఇంజన్లతో నడవాల్సినటువంటి బోయింగ్ ఈవెన్ ఒక ఇంజన్ ఫెయిల్ అయినా సరే ఇంకొక ఇంజన్తో రన్ అవుతుంది అంటారు. కానీ ఏం జరిగి ఉంటుంది సార్? ఇక్కడ ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు మంచిగా సరిగా అన్ని చెక్ చేసుకునే ఇస్తారు. ఇంజనీర్ చెక్ చేసుకుంటాడు, పైలట్ చెక్ చేసుకుంటారు. వాళ్ళు ఏం లోపం లేకుండా 100% మంచిగా ఫిట్ ఉంటేనే తీసుకుంటారు అనమాట. దాని తర్వాత ఇది అయిందంటే దానికి 2-3 రీజన్స్ ఉంటాయి. ఒకటి టెక్నికల్ ఫెయిలియర్ కావచ్చు, లేకపోతే అడ్వర్స్ వెదర్ కండిషన్స్ తోటి కావచ్చు, లేకపోతే బర్డ్ ఇంజెక్షన్ తోటి కావచ్చు, ఏదైనా రీజన్ ఉంటుంది. అయితే అది ఇప్పుడు అక్కడ వెదర్ మంచిగా ఉంది, బర్డ్ లేదు. సో వాట్ వీ కెన్ సే ఈజ్ ఓన్లీ ఇట్ కుడ్ బి ది ఇంజన్. 2 ఇంజన్లు ఫెయిల్ అవటం ఎప్పుడు కాదు. ఇందులో 2 ఇంజన్లు ఫెయిల్ అయినా కనుక కారణం కుడ్ బి ఆ 2 ఇంజన్లు పోయే ఫ్యూయల్ ఏదైతే ఉందో ఆ ఫ్యూయల్ కంటామినేషన్ అయిపోలేదో, లేకపోతే ఆ ఫ్యూయల్ సిస్టమ్ ఏదైతే ఉందో అదేమన్నా ఫెయిల్ అయిందో అనుకోవచ్చు అనమాట. అది దాంతో అవుతుంది. లేకపోతే 2 ఇంజన్లు ఎప్పుడు ప్రమాదం కాదు, ఫెయిల్ కాదు. సార్, సాధారణంగా ఒక ఫ్లైట్ రన్ అవుతున్నప్పుడు ఎక్కడైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలాంటి చెకింగ్స్ ఉంటాయి? లేకపోతే 7 to 8 అవర్స్ మోర్ దాన్ 8 అవర్స్ ట్రావెల్ చేయాలి అన్నప్పుడు ఎలాంటి చెకింగ్ ఉంటుంది సార్? అటు టెక్నికల్ ఫాల్ట్స్ ఏవైనా ఉన్నాయా ఇలాంటిదంతా? ఇప్పుడు వెదర్ 1 అవర్ ఫ్లైట్ అయినా 7 అవర్స్ ఫ్లైట్ అయినా కానీ ప్రికాషన్స్ సేమ్ ఉంటాయి. ఏ ఫ్లైటే కానివ్వండి, మొదలు ఒక ఇంజనీర్ కంప్లీట్ థరోగా చెక్ చేసి ఆయన సర్టిఫై చేస్తాడు, ఎయిర్ క్రాఫ్ట్ ఈజ్ ఫిట్ ఫర్ ఫ్లయింగ్ అని ఇస్తాడు. తర్వాత కెప్టెన్ కో పైలట్ ఇద్దరు వస్తారు, ఇద్దరు కూడా చెక్ చేసుకుంటారు, అన్ని సిస్టమ్స్ చెక్ చేస్తారు, ప్రతి చెక్ చేసి వాళ్ళు కూడా సాటిస్ఫై అయితేనే వాళ్ళు సైన్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు అనమాట. ఇక అంటే అవును పైలట్స్ వాళ్ళు క్వాలిఫై అయ్యి ఎనఫ్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళకే ఫ్లైట్స్ అలో చేస్తారన్నమాట. ఇక్కడ ఇద్దరు పైలట్స్కు ఎనఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక దానికి 8,000 పైన ఉన్నది, ఒకరికి 1,000 పైన ఉన్నది. వాళ్ళు అంత మంచి ఫుల్ ట్రైనింగ్ అయింది, క్వాలిఫై అయిన పైలట్స్ అనమాట. సో అందుకొరకు ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్లో డిఫెక్ట్ లేదు, వెదర్లో డిఫెక్ట్ లేదు. ఎప్పుడన్నా బర్డ్ వచ్చి బర్డ్స్ ఆ ఏరియాలో అప్పుడు బర్డ్స్ కూడా లేవు. సో దాని కొరకు ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్లో తెలుసుకోవాలి అంటే ఎందుకు అయింది అని తెలుసుకోవాలి. దాని కొరకు ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని ఒకటి ఉంటుంది, ఒకటేమో డిఎఫ్డిఆర్ అని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అని ఒకటి ఉంటుంది. అవి రెండు కలిసి దాన్ని బ్లాక్ బాక్స్ అంటారు అనమాట. ఏ యాక్సిడెంట్ కానీ ఆ బ్లాక్ బాక్స్ తీసుకుంటారు. బ్లాక్ బాక్స్ సాధారణంగా తోకలో పెడతారు, టైల్లో పెడతారు అనమాట. ఇప్పుడు మీరు చూసిన ఎయిర్ క్రాఫ్ట్ అంతా డ్యామేజ్ అయింది, కానీ బ్యాక్ సైడ్ తోక మాత్రం సేఫ్ ఉంది. అందుకొరకే ఆ లొకేషన్లే ఈ ఎక్విప్మెంట్ పెడతారనమాట. ఇప్పుడు ఏదో సముద్రం మీద అయింది యాక్సిడెంట్, హిల్స్ మీద అయిందంటే మనకు ఎక్విప్మెంట్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు, టైం పడవచ్చు. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఆ ఎక్విప్మెంట్ ఆ ఫైర్ కంట్రోల్ కాగానే పోయి చూస్తే దొరుకుతుంది ఎక్విప్మెంట్. సో ఆ ఎక్విప్మెంట్ రేపు దాన్ని డీకోడింగ్ చేస్తే తెలుస్తుంది. ముందు మన దేశంలో డీకోడింగ్ ఫెసిలిటీ లేకుండే. నేను ఎయిర్లైన్లో డైరెక్టర్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ ఉన్నప్పుడు ఆ ఎక్విప్మెంట్ ఫెసిలిటీ మన దగ్గరనే పెట్టించినాం. ఇప్పుడు మన దగ్గరనే ఉన్నవి ఫెసిలిటీ ఉంది. అందుకొరకు ఎక్కువ టైం కాకపోవచ్చు అది డీకోడింగ్ చేసిన కొరకు. కాక్పిట్ వాయిస్ రికార్డర్ చేస్తాం, ఈజీగా అవుతుంది, తొందరగా అవుతుంది. కానీ ఆ డిఎఫ్డిఆర్ కొంచెం టైం పడుతుంది, 2-3 డేస్. నిన్న జరిగిన ప్రమాద తీరును మీరు కూడా చూసి ఉంటారు. మీ అనుభవంతో ఇందాక చెప్పారు మీరు ఆల్రెడీ టేకాఫ్ అవ్వకంటే ముందే అందరూ చెక్ చేస్తారు, దాన్ని పూర్తి క్లియరెన్స్ ఉన్న తర్వాతనే అది టేకాఫ్ అవ్వాలి అని. నిన్న ఈ ప్రాసెస్ అంతా జరిగి ఉంటుంది కదా సార్, కానీ ఒక్కసారిగా ఆ 30 సెకండ్లలోనే ఏం జరిగి ఉంటుంది? అదే నేను ఇప్పుడు ముందు చెప్పినట్టు ఆ 30 సెకండ్లలో 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయంటే
దానికి ఫ్యూయల్ సప్లై లేకపోతేనే 2 ఇంజన్లు ఫెయిల్ అవుతాయి. ఆ ఫ్యూయల్ సప్లై కొరకు ఫ్యూయల్ కంటామినేషన్ అంటారు. దానిలో ఏదన్నా చెత్త వచ్చింది అనుకోండి, అది ఆ ఫిల్టర్ ఫెయిల్ అవుతుంది అనుకోండి, అటువంటి టైంలో దాంతో కూడా పోయి ఫ్యూయల్ సరిగా పోకపోతే కూడా కావచ్చు. ఇంకొకటి ఏమో రీజన్ ఏంటంటే ఆ ఫ్యూయల్ ఎక్విప్మెంట్, దాని పంప్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, దాన్ని మళ్ళీ ఆ కంప్యూటర్ తోటి దాన్ని మానిటర్ చేసేది ఉంటుంది. ఈ దీనిలో ఏ సిస్టమ్ ఫెయిల్ అయినా కానీ ఫ్యూయల్ పోకపోవచ్చు. దాంతో కూడా ఈ కారణం కావచ్చు. ఇప్పటివరకు మనం ఊహించవచ్చు, కానీ మనం అదే డెఫినెట్ కానీ మాత్రం అన్నదాలం. అది ఓన్లీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే వాళ్ళు చెప్పగలుగుతారు, అంటే దిస్ వాజ్ ది ఫాల్ట్ అని చెప్పగలుగుతారు. ఇప్పటివరకు జరిగిన కూడా మళ్ళా ఓన్లీ డీజీసీ వాళ్ళు చేస్తున్నారు కాదు, ఎయిర్లైన్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ఎయిర్లైన్ ఇంజనీర్స్, పైలట్స్ ఇన్వాల్వ్ అవుతారు, మళ్ళీ వెరీ సీనియర్ మోస్ట్ పైలట్స్ ఇంజనీర్స్ ఇన్వాల్వ్ అవుతారు, మన మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్వాల్వ్ అవుతారు, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ ఇన్వాల్వ్స్. ఇప్పుడు బోయింగ్ కంపెనీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, అది ఫైడెక్ అని ఒకటి ఉంటుంది, అది మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇట్లా అందరూ ఒక పెద్ద టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కూర్చొని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దే విల్ ఫైండ్ అవుట్ వాట్ ఇస్ ది కాజ్. ఆ కాజ్ తెలిసిన తర్వాత మళ్ళీ ఇటువంటి యాక్సిడెంట్స్ ఇన్ ఫ్యూచర్ కావద్దు, ఏం స్టెప్స్ తీసుకోవాలి అని వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చి ఆ స్టెప్స్ తీసుకుంటారు అనమాట. సార్, ఇప్పటివరకు జరిగిన విమాన ప్రమాదాలను ఒకసారి చూస్తే సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరిగి ఉందా సార్? ఇలా ఫ్యూయల్ సప్లై ఆగిపోవడం, లేకపోతే ఫ్యూయల్ ఇంజన్కి వెళ్ళేటటువంటి క్రమంలో జామ్ అయిపోవడం లాంటివి? అయినా వెరీ రేర్లీ ఇట్ హ్యాపెన్, అండ్ దాంతో యాక్సిడెంట్ కూడా అయినాయి అనమాట. 1-2 అయినాయి, ఎక్కువ కాలేదు. అది సార్, ఇప్పుడు బోయింగ్ అంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో కూడా 2-3 సార్లు ప్రాబ్లం వచ్చింది. ఇదే ఫ్లైట్ కూడా ఒకసారి ప్రాబ్లం వచ్చింది, టెక్నికల్ ఇష్యూస్ కూడా వచ్చాయి అందులో. ఈవెన్ ఢిల్లీ వచ్చినటువంటి క్రమంలో కూడా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ కూడా రైజ్ చేశారు. అందులో ఏసీ రావట్లేదని, లేకపోతే అంత డిస్టర్బెన్స్గా ఉందని. ఇవి కూడా రీజన్స్ అయి ఉంటాయా సార్? లేదు, ఆ ఏసీ రాకపోవటము, లేకపోతే టీవీ రాకపోవటము, లేకపోతే గాలి రాకపోవటం, అవన్నీ చాలా చిన్న విషయాలన్నమాట. దాంతో ఎయిర్ క్రాఫ్ట్ యొక్క సేఫ్టీ ఎఫెక్ట్ కాదు. అది దాంతో అది ఒక కాజ్ కాదు, ఈ యాక్సిడెంట్ కొరకు అదొక కాజ్ కాదన్నమాట. అది అబ్సల్యూట్లీ నథింగ్ టు డూ విత్ దాట్. అదే సార్, ఇందాక మీరు చెప్పినట్టు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, లోపల అవి ఏవి డ్యామేజ్ కాకుండా ఉంటాయి సార్? కాక్పిట్ బాక్స్ కానీ, లేకపోతే ఈవెన్ బ్లాక్ బాక్స్ అని చెప్తాం. డ్యామేజ్ కావు అవి, ఎంత ఇంపాక్ట్ అయినా కానీ డ్యామేజ్ కాదు. ఎందుకంటే అది మొత్తం ఫైర్లో వేసినా కానీ డ్యామేజ్ కాదనమాట. అవి అట్లా వాటిని అంత సేఫ్టీగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వాటిని. అది ఫైర్లో కాదు, నీళ్ళలో కాదు, ఎక్కడ వేసినా కానీ ఏం డ్యామేజ్ కాదనమాట. అందులో ఇక్కడైతే మన టేల్ సేఫ్ ఉంది కనుక ఇక్కడ 1% కూడా డ్యామేజ్ కాదు. ఇక్కడ అంటే ఇప్పుడు ప్రమాదం ఎలా జరిగింది అనేది ఒక నిర్ధారణకు రావచ్చు సార్? ఒకవేళ కాక్పిట్ వాయిస్ రికార్డ్ కానీ బ్లాక్ బాక్స్ లో లభించిన, అంటే అందులో ఎలాంటి డేటా లభ్యమవుతుంది సార్? ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వస్తుంది. ఒకటేమో పైలట్స్ అది ప్రమాదం కాకముందు ఏం మాట్లాడుకున్నారు, ఏం ప్రాబ్లం ఉండే, అని ఇంజన్ ఫెయిల్ అంటాడా, ఫ్యూయల్ వస్తలేదంటాడా, ఏమంటాడో కో పైలట్ చెప్తారు కదా, కెప్టెన్ చెప్తారు, లేకపోతే కెప్టెన్ కో పైలట్ చెప్తారు. అదంతా దానిలో రికార్డ్ అయి ఉంటుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ది ఓన్లీ ఇన్వెస్టిగేషన్ లోపలే తెలుస్తుంది అనమాట. వీళ్ళు డాటా, మన డిఎఫ్డిఆర్ ఉంది కదా, డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, దానిలో అన్ని పారామీటర్స్ ఉన్నమాట. అలా ఎయిర్ క్రాఫ్ట్ ఏ హైట్లో అయింది, ఏ స్పీడ్లో ఉండే, ఏ యాంగిల్లో ఉండే, ఎట్లా డిసెండ్ అయింది కిందికి, అన్ని అందులో వస్తాయి అనమాట. ఫ్లైట్లో ఉన్న 240 మోర్ దాన్ మెంబర్స్ చనిపోతే కేవలం ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. స్వల్ప గాయాలు మనం చూసాం. అది ఎలా సాధ్యమైంది సార్? దేశం మొత్తం ఆ వ్యక్తినే చూస్తోంది. అంటే తను చెప్తున్నారు, ఇందాక తను ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఎమర్జెన్సీ గేట్ ఓపెన్ చేసుకుని నేను బయటకు వచ్చాను, సీట్ తో సహా బయటపడ్డాను. లేదు, ఆ ఇంపాక్ట్ తోటి అదే ఓపెన్ అవుతుంది అనమాట. అది ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూర్చున్నాడు కనుక అది ఓపెన్ కాగానే ఆ యొక్క ఇంపాక్ట్ తోటి హీ వాజ్ థ్రోన్ అవుట్, బయటపడటంతో బతికిపోయింది అంతే. ఇదివరకు కూడా కొన్ని యాక్సిడెంట్స్ లోపల అయింది. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిండే, ఢిల్లీలో అయిండే, 120 మంది ఉంటే 35 మందికి ఏం కాలేదు, 35 మంది వాకౌట్ చేశారు. ఏమైందంటే అక్కడ ఇట్లా ఎయిర్ క్రాఫ్ట్ ఇంత పొడుగుంటుంది కదా, ఈ వెనక కూర్చున్న వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడికి ఇరిగిపోయింది అనమాట. వీళ్ళంతా సేఫ్ ఉన్నారు, ఈ ముందర కూర్చున్న వాళ్ళంతా చచ్చిపోయారు. అందులో ఒక మినిస్టర్, మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూడా చనిపోయాడు అందులో. సో అటువంటి కేసెస్ కూడా అవుతాయి. వాళ్ళిద్దరు బతకొచ్చు ఇంపాక్ట్ తోటి. ఇప్పుడు పైనుంచి ఉండే వాడు ఆ చెయ్యం దాని మీద పడతాడు,
నన్ను క్వశ్చన్ అడిగానంటే వాడు సెకండ్ ఫ్లోర్ నుంచి పడ్డాడు, అంత హైట్ నుంచి పడ్డాడు, ఎట్లా బతికిండు అంటే చెప్పిన అక్కడి నుంచి వాడు దాని మీద పడతాడు, దాని నుంచి మళ్ళీ కింద దేని మీద సేఫ్గా పడతాడు, అట్లా బతకొచ్చు. అది చాలా మంది మాట్లాడుతున్నారు ఈరోజు మేడే 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 అని. సో మేడే కాల్ అని ఉంటుందని అంటారు. అంటే ఎలాంటి సమయంలో దీన్ని యూజ్ చేస్తారు సార్? నిన్న మనం చూసాం సార్ ప్రమాదం. ఎప్పుడు ఇస్తారంటే అతని ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ ఉన్నది, ఇక దే ఆర్ నాట్ గోయింగ్ టు నథింగ్ ఈజ్ ఇన్ దేర్ కంట్రోల్ టు డూ ఇట్. అటువంటి టైంలో వాళ్ళు మేడే ఇస్తారనమాట. కొన్ని ఇక్కడ అన్ఫార్చునేట్ మనకు హైట్ లేదు, టైం లేదు. వేరే ఆ మేడే ఇచ్చినప్పుడు మనం హైట్ బాగా ఉంటుంది అనుకోండి, 40,000 ఫీట్లో ఉన్నాడు, వానికి కిందికి వస్తాం కూడా ఇంకొక 20 మినిట్స్ అన్న పడుతుంది. అటువంటి టైంలో అవన్నీ మంచిగా పనికి వస్తాయి. కానీ ఇక్కడ టైం లేక, హైట్ లేక ఇదైంది అనమాట. హైట్ ఉండి టైం ఉండేదంటే మేడే తోటి ఏటీసీకి తెలుస్తుంది, అన్ని మాట్లాడదాం మనం, ఏం ప్రాబ్లం ఉంది, ఏ ఇంజన్ ఫెయిల్ అయిందా, ఫ్యూయల్ వస్తలేదా, ఏ ఎక్విప్మెంట్ ఫెయిల్ అయింది అంతా చెప్పొచ్చు అనమాట. కానీ ఇక్కడ చెప్పే టైం లేదు. అలా జస్ట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ విత్ ఇన్ జస్ట్ 30-40 సెకండ్స్. అది మీ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ తో ఈ ప్రమాదానికి కారణం ఏమైందని భావిస్తుంటారు సార్? ఇన్ కేస్ ఏదైనా. నేనైతే అదే అనుకుంటున్నాను, ఫ్యూయల్ సప్లై టు ది ఇంజన్స్ హాజ్ ఫెయిల్డ్. సో బోత్ ది ఇంజన్స్ ఆర్ ఫెయిల్డ్. ఎందుకంటే ఎన్నడూ 2 ఇంజన్స్ ఒకసారి ఫెయిల్ అయినాయి అంటే ఏంది, ఇది ఒకటే కారణం. నేను ఐ కెన్ probable cause I can say. That is only thing. Thank you. సో అటు నిపుణులు చెప్తున్నటువంటి ప్రకారం లేకపోతే ప్రమాద ఘటన పైన ఇప్పటివరకు వచ్చిన ప్రాథమిక నిర్ధారణ ప్రకారం ఇంజన్ కు ఫ్యూయల్ సప్లై ఆకపోవడం వల్లనే ఇంజన్స్ 2 ఒక్కసారిగా ఆగిపోయి ఉంటాయని చెప్పి కెప్టెన్ ఎన్ఎస్ రెడ్డి కూడా భావిస్తా ఉన్నారు, మరి ఎస్ఎన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ఇన్ కేస్ కాక్పిట్ వాయిస్ గనక, అదేవిధంగా బ్లాక్ బాక్స్ గనక స్వాధీనం చేసుకుని అందులో ఉన్నటువంటి డేటాను రికవరీ చేసిన తర్వాత ఇలా ప్రమాదం జరిగింది, లేకపోతే పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు చివరిగా అనేది కూడా కాక్పిట్ లో వాయిస్ రికార్డ్ లో జరిగింది, దాన్ని ఆ డేటాను గనక డీకోడ్ చేయగలిగితే ప్రమాదం ఎలా జరిగింది అనేది ఒక అంచనాకు రాగలుగుతాం అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఆ ప్రమాదం జరిగినటువంటి తీరునంతా చూస్తే ఫ్యూయల్ జామ్ అవ్వడం కారణంగానే, ఇంజన్ కు ఫ్యూయల్ సప్లై లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్ తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.